సో నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలామంది వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే బాబు ఈ కులాలను నేను ప్రారంభించాను చెప్పండి. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? అంటే ఏముంటుంది, ఆయన ఏం చూసి ఉండాలి ఆయనలో? ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు, ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? నాకు ఇది నేను నా తపన ఏంటి, నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా నాకు వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుకుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేమే ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు? మీరు మేము మర్చిపోయాం అనుకుంటున్నావా?